అందరికీ నమస్కారం. ముందు కూర్చోండి. ముందుగా ఈ యొక్క విజయవాడ ఉత్సవ్కు ఇంత ఘనంగా, కన్నుల విందుగా, ఆహ్లాదకరంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఈ విజయవాడ ఉత్సవ్ కమిటీ చైర్మన్ అయిన మొత్తవరపు మురళీకృష్ణ గారికి, అలాగే విజయవాడ పార్లమెంట్ శాసనసభ్యులు శివనాథ్ గారికి అలియాస్ చెన్ని గారికి, అలాగే మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణప్రసాద్ గారికి, ఇక్కడికి విచ్చేసిన అనంతకోటి, ఇదొక ఆధ్యాత్మికం అలాగే ఒక పర్యాటకం రెండు సమ్మేళితమైన ఒక మంచి ఒక సభకు ఎంత వైభవం తీసుకొచ్చిన ఆ విజయవాడ నడిబొడ్డున వెలిసిన ఇంద్రకీలాది కనకదుర్గమ్మ ఆశీస్సులతో ఈనాడు ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత ఘన విజయం చేయడానికి విచ్చేసిన తల్లి భక్తులందరికీ కూడా నా హృదయపూర్వక ఆహ్వానం పలుకుతూ, దేవీత్వం భక్తులపై సర్వకార్య విధాయిని కలువి కార్య సిద్ధార్థముపై బృహత్నత శృణుదేవి పరోక్షామి అని అధసప్త శ్లోకిలో దీంతో ప్రారంభం అవుతుంది. శుభాచ దేవీత్వం భక్తులపై సర్వకార్య విధాయిని కలువి కార్య సిద్ధార్థముపై బృహత్నత శృణుదేవి పరోక్షామి కుంజికా స్తోత్రమంతం మేన ప్రభావిణ జండి చాప శుభ భవేత్. అటువంటి సర్వంగళ మంగళేశివే సర్వార్థ సాధికే శరణ్య త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే సర్వబాధ ప్రశమనం త్రైలోక్య సైక్లేశ్వరి ఏవమేవ త్వయా కార్యమస్వద్వైరి వినాశనం. అటువంటి ఆ ఇంద్రకీలాదులు వెలిసిన ఆ దుర్గమ్మ ఆశీస్సులు అందరిపైన ఆవిడ కరుణా కటాక్ష వీక్షణాలను ప్రసరింపజేయాలని ప్రార్థిస్తూ, మరి ఈనాడు ఈ యొక్క శరన్నవరాత్రులు సందర్భంగా మొన్ననే ఈ యొక్క ఇది సాంస్కృతిక వేదిక, ఇంతకుముందు ఇది 5వ సభ ఇప్పుడు జరిగేది. అంటే ఇంతకుముందు పున్నమి ఘాట్ దగ్గర ప్రారంభించి ఈనాడు ఇక్కడ ఈ సాంస్కృతిక కార్యక్రమం అది 11 రోజులు జరుగుతుంది. ఇదేమో 46 రోజులు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా మరి శరన్నవరాత్రులు అనగానే ముందు మనకి ఈ యొక్క శ్రీ లలిత త్రిపుర సుందరితో మొదలయ్యి, దాని తర్వాత గౌరీమాత అయితేనేమి, అలా ఈ చివరికి మహిషాసుర మర్దినితో పూర్తవుతున్న కాబోతున్న ఈ యొక్క క్షేత్రానికి ఇవాళ ప్రతి సంవత్సరం ఎంతో వేలాది మంది భక్తులు రావడం, దీక్ష పూని ఇక్కడికి రావడం, మహిషాసుర మర్దిని అయితేనేమి, గాయత్రి మాత అయితేనేమి, లేకపోతే అన్నపూర్ణమ్మ అయితేనేమి, అలాగే కాచాయిని దేవి, అలాగే మహాలక్ష్మి అయితేనేమి, ఇవాళ మరి లలితా దేవి అయితేనేమి, రేపు చండీదేవి అయితేనేమి, తర్వాత సరస్వతీదేవి, దుర్గామాత, అలాగే ఈ మహిషాసుర మర్దిని, ఇలా ఈ 11 అవతారాల్లో ఆవిడని అలంకరించి జరుపుకుంటున్న ఈ యొక్క తరుణంలో, అలాగే ఈ యొక్క రాష్ట్రం విజయవాడ వైబ్రెంట్గా ఈనాడు ఇక్కడ ఈ యొక్క సాంస్కృతిక కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా ఏర్పాటు చేసినందుకు అంటే సంకల్ప బలియే ఉంటాం. మనం చేసే మంచి పని అయినా ఆ ప్రకృతి అలాగా దేవుళ్ళందరూ సహకరిస్తారని ఎంత అద్భుతంగా ఈ కార్యక్రమం ఈరోజు చూస్తున్నాం మనం. ఎప్పటికప్పుడు ప్రతి వాళ్ళల్లో ఒక భయం, ఎప్పుడు ఎక్కడ వర్షం పడుతుంది, ఎక్కడ ఏ ఆటంకం కలుగుతుంది కార్యక్రమాలకని. అటువంటి దేవి కృప వల్ల అంత దిగ్విజయంగా విజయవంతంగా జరుగుతుంది ఈ కార్యక్రమం. అంతే సంకల్ప బలీయం అంటాను.
అలాగే చతుషష్ఠి కళలకు గానం చేయని మన భారతదేశం ఆ కళల వెలుగును ప్రపంచం నలుమూలలా ప్రసరింపజేసి మన దేశ ఔన్నత్యాన్ని చాటి చెప్పడానికి దోహదపడిన ఎందరో మహానుభావులు పుట్టిన మన భారతదేశం నిజంగా కళాఖండ దేశం అని చెప్పుకొని గర్వపడాలి. నిజమే, మన దేశం గొప్పదే, కళ గొప్పదే, కళకి చావు లేదు. అటువంటి కళలను పునరుద్ధరించడానికి నేటి తరం వాళ్లకు తెలియజేయడానికి ఈనాడు వాళ్ళ కృష్ణా జిల్లాలో ఇక్కడ జరుపుకుంటున్నాం. కానీ మన కృష్ణా జిల్లా మన చుట్టుపక్కల చూస్తే మళ్ళీ కూచిపూడి ఉంది. అలాగే ఈ మన ఈ బొమ్మలు తోలు బొమ్మలాటలకి అయితేనేమి అన్నిటికీ ఎంతో ప్రసిద్ధమైన మన ఈ కృష్ణా జిల్లా. అందున ఇక్కడ విజయవాడలో ఈ కార్యక్రమం జరుపుకోవడం అంటే ఇక్కడ ముఖ్యంగా చెప్పారు సినిమాలు కూడా ఇది ఒక కేంద్ర బిందువు అని. విజయవాడ ఆ రోజులు గుర్తొస్తాయి. నేను అప్పుడు ముఖ్య కేంద్రంగా ఉంటూ ఇక్కడి నుంచి పంపిణీదారులు అయితేనేమి లేకపోతే సినిమా యాజమాన్యం వారు అయితేనేమి ఎంతో ఈ సినిమా పరిశ్రమలో ఎంతో ముఖ్యమైన పాత్రను పోషించి ఈ యొక్క సినిమా ఒక పరిశ్రమకు అభివృద్ధి కోసం ఎంతో వాడు తోడ్పడ్డారు. అలాగే నేను ఇక్కడ ఎన్నో ఉత్సవాల్లో అంటే దుర్గమ్మ మాత జరిగిన ప్రతి ఈ యొక్క శరన్నవరాత్రుల్లో పాల్గొనడం అయితేనేమి వీటిల్లో. అలాగే మానవ సేవే మాధవ సేవ అంటాం. అలా ఈ బసవతారక గండోబర్గన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అయితేనేమి దాని ద్వారా ఎంతోమందికి ఈ యొక్క ఎంతో ఖర్చుతో కూడుకున్న వైద్యాన్ని వాళ్ళకి అందుబాటులోకి తీసుకురావడం, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన వైద్యాన్ని వాడికి అందజేయడం. అలాగే మొన్నే ఇక్కడ తుళ్ళూరులో కొత్త ఆసుపత్రికి ఇక్కడ కట్టబోతున్న ఆసుపత్రికి భూమి పూజ చేయడం జరిగింది. త్వరలోనే త్వరగతిలో అమ్మవారి ఆశీస్సులతో ఆసుపత్రిని కూడా పూర్తి చేసి ఆ యొక్క వైద్య సౌకర్యాన్ని మీ అందరూ కూడా అందజేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి వాళ్ళ అందరి చూపు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపైనే ఉంది. ఎందుకంటే దానికి బ్రాండు చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఆయన నాయకత్వంలో తప్పకుండా త్వరగతిని అమ్మవారి ఆశీస్సులతో ఈ యొక్క రాష్ట్రం త్వరగతిన అభివృద్ధి చెంది ఎన్నో ఆటంకాలు ఉన్నాయి, ఎన్నో ఈ యొక్క ఆర్థిక సమస్యలు ఉన్నాయి మనకి. వాటిలన్నింటినీ అధిగమించి రాష్ట్ర అభివృద్ధి కోసం 24 గంటలు పనిచేస్తున్నాడు ఆయన. తప్పకుండా ఈ యొక్క ఆయనకున్న అనుభవంతో అయితేనేమి లేకపోతే ఆయనకున్న పరిజ్ఞానంతో అయితేనేమి ఈ యొక్క రాష్ట్రం త్వరగతిన ముందడుగున మన భారతదేశపు పట్టంలోనే సువర్ణాక్షరాలతో లిఖింపబడిలా త్వరగతిన అభివృద్ధి చెందుతుంది అని సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి ఈ యొక్క మంచి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు కమిటీ చైర్మన్ ముత్తవరపు మురళీకృష్ణ గారికి, అలాగే మా పార్లమెంట్ శాసనసభ్యులు శివనాథ్ గారికి, జిని గారికి, అలాగే ఇక్కడ మైలవరపు శాసనసభ్యులు వసంతకృష్ణ ప్రసాద్ గారికి అందరికీ, అలాగే ముఖ్యంగా ఈ సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొంటున్న నా తోటి కళాకారులందరికీ కూడా నా అభినందనలు తెలియజేసుకుంటూ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై బాలయ్య. బాలయ్య బాబు గారికి మరొకసారి